మనుషులను అనేకులను స్థిరపరచండి. వారిలో నుండి తొలగించండి అయ్యా. ప్రతి ప్రార్థనలో ప్రేరేపించబడి అనేకుల కొరకు ప్రార్థించే ఆత్మ ప్రతి స్త్రీలో పెట్టండి ప్రభా. ఆయా రోగులను ముట్టి స్వస్థపరచండి. రమేష్ తమ్ముడిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. త్వరగా ఇంటికి క్షేమంగా నడిపించండి. త్వరగా నడుచుటకు కృప చూపించండి. నీ బలమైన స్వస్థత బిడ్డకి ఇప్పుడే దయచేయండి ప్రభా. అలాగే శ్రీని గారు కూడా ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి అయ్యా. వారు లేచి నడుచుకుంటూ నీ మందిరానికి రావాలయ్యా. కార్యాన్ని జరిగించు ప్రభా. అయ్యా ఇంకా చాలా మంది అనారోగ్య సమస్యలు చెప్పుకోలేని బాధలు ఎంతో మందికి ఉన్నాయి యేసయ్యా. బాధ లేని వారు అయ్యా ఎవ్వరు లేరు తండ్రి. బాధలు తీర్చి నీవే గనుక ప్రభా. బాధల నుండి ప్రతి వారిని వినిపించి విముక్తులుగా ప్రతి వారిని నిలబెట్టుకోమని ఈ 7వ దినం ప్రార్థన కూడికను దీవెనకరంగా జరిగించి రావలసిన ప్రతి వారిని నడిపించి మహిమను మీరే పొందుమని అయా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య నామం పేరిట మిక్కిలి వినయంతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందామండి. రండమ్మా, యవనస్తులు రండి. కళ్ళు మూసుకుందాం. దేవాతి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉందాం. యేసయ్యా నీకే వందనాలు 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 స్తోత్రాలు. గొప్ప దేవా, కళ్ళు మూసుకుందాం. ఎవరు ఎటువైపు చూడొద్దు, ఎటు మాట్లాడొద్దు. కేవలము ఆయన వైపే మన దృష్టి నిలుపుదాం. ఆయన వైపు చూస్తే చాలు. ప్రభు కరుణిస్తాడు చల్లగా. ప్రభు చల్లంగా చూసే దేవుడు, దీవెనలు ఇచ్చే దేవుడు. మన యొక్క మనస్సులను నిష్ఠూరపరచకుండా ప్రతి అవసరతనిచ్చి ధారాళముగా దీవించే గొప్ప దేవుడండి నా యేసయ్య. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మా నోట నిత్యము ఉండునుగాక తండ్రి. స్తుతించే వ్యక్తిగా, స్తుతించే నోరుగా నా నోరు నిత్యము ప్రతి క్షణము ఉండునట్లుగా నా నోరుని తెరువు యేసయ్యా. అపవాది నా నోరును మూయివేస్తున్నాడు. స్తుతించనివ్వకుండా, ప్రార్థించనివ్వకుండా, వాక్యము విననివ్వకుండా వాడి కాడులను, వారి యొక్క దాడులను, వాడి యొక్క వరలను నాపై ఉగ్గుచున్నాడు తండ్రి. వాడి వలలో నేను పడిపోకూడదు యేసయ్యా. నన్ను చూడుము తండ్రి, నా నోరును ముట్టయ్యా. స్తుతి 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 స్తుతి. వందనాలు 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 వందనాలు. 7వ దినాన నన్ను దర్శించుమయ్యా. 7వ దినమున నన్ను తాకుము యేసయ్యా. నన్ను బలపరచుము యేసయ్యా. శక్తితో నా ఆత్మీయ జీవితానికి బలమునివ్వు యేసయ్యా. అనుదినమును అయా ఆహారము తీసుకుంటే నేను ఎలా అయితే శక్తిమంతుడిగా, శక్తిమంతురాలుగా ఉంటున్నాను, నీ ఆత్మీయ ఆహారాన్ని దినదినము తింటున్నాను యేసయ్యా. నా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిలోనికి నడిపించు యేసయ్యానికే స్తోత్రాలు స్తోత్రాలు. అయా ప్రార్థన కూడికల ద్వారా అద్భుతాలను జరిగించాయా నా జీవితంలో. యేసయ్యానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం గొప్ప దేవానికి స్తోత్రం. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. స్వరమెత్తి పాడతారా మీరు? ప్రార్థించ పాడండి, స్వరమెత్తి పాడండి. నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా, నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా, నా పయనం సాగదయా. స్వరమెత్తి పాడతామండి. నీ పాదాలు తడపకుండా, నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా, నా పయనం సాగదయా.
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. స్వరాలెత్తి పాడదామండి. యేసయ్యనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. యేసయ్యా నా ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు యేసయ్యా నా ప్రార్థించకుండా పయనము నాకు ఉందయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది వెల్లగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది వెల్లగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా స్వరలెత్తి పాడదామండి. ప్రతి వారు ప్రార్థన నాకు నేర్పాయా. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన శక్తిలో నన్ను నేర్పాయా. ఆ ప్రార్థనే ప్రతి అవసరమును పట్టుకునే విధముగా ఆ శక్తే ఆ ప్రార్థనే అయా కార్యాన్ని జరిగించే విధముగా ప్రభువా నెరవేర్చయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. స్వరమెత్తి పాడదాం. నా ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం చెత్తమని స్వరమెత్తి పాడు. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. మీరందరూ రెండు చేతుల పైకి యేసయ్యకి మాట చెప్తామండి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. స్వరమెత్తి పాడదామండి. ప్రార్థించ అవునయ్యా నేనుండలేనయ్యా. నా ప్రభువా
పాడదామండి స్వరాలెత్తి. నీ పాదాలు బిగ్గరగా పాడదాం. ఇంకొంచెం బిగ్గరగా. నీ పాదాలు తడపకుండా పయనం సాగదయా. రెండు చేతులు పైకెత్తి చెప్తాం. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. అయ్యా, ప్రార్థించకుండా ఉండే రోజు నాకు వద్దు యేసయ్యా. నా పడక మీద నుండి నేను లేచినప్పుడే ప్రార్థనతో నా జీవితము ప్రారంభం అవునట్లు, నేను పండుకునేనట్లు ప్రార్థనతో నా జీవితము ముగింపు అవునట్లుగా నా జీవితాన్ని స్థిరపరచు యేసయ్యా. ప్రార్థించకుండా మరచిపోయిన రోజులన్నిటి నుండి నన్ను క్షమించుమయ్యా. దయతో నన్ను క్షమించుమయ్యా. ఇక నుండి ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా నన్ను నిలబెట్టుకో, వాడుకో. ప్రతి విషయమును బట్టి అయా, ప్రతి వ్యక్తిగా అయా, ప్రతి ప్రార్థన శక్తిలో నేను నిలబడినట్లుగా సహాయమును చేయి తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడయ్యా. ప్రతి వారు నాతో మాట్లాడు ప్రభువా. ఎవరికి వారు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అయా, నీ శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రభువా, నేను ఉచ్చరించే నోరు, నాలుక అయా, నేను స్తోత్ర బలి నా నోటిలో ఉంచినందుకు స్తోత్రాలయ్యా. అయా, ఎవ్వరు స్తుతించలేని అర్హత అయా, ఎన్నో దినాలుగా లేని గొప్ప ధన్యత ఈ 40 దినాల్లో స్తుతించి పాడి మహిమపరచి వాక్యాన్ని విని కొన్ని వేల మాటలు అయా బైబిల్ గ్రంథంలో అయా మేము పొందుకునే భాగ్యమనిచ్చావయ్యా. ₹1,00,00,000 పెట్టిన ఈ అవకాశం మాకున్నది యేసయ్యా. ₹1,00,00,000 మేము ఖర్చు పెట్టిన ఈ ఆశీర్వాదము మాకు రాదు తండ్రి. నీ మందిరములు మాకు ఉచితముగా ఇచ్చావు. కోటి కోటి నమస్కారములు తెలియచేయుచున్నాము స్వామి. అయ్యా, 7వ రోజు వచ్చిన ప్రతి వారిని నిండారులుగా దీవించండి. ప్రార్థించే అనుభవంలో ప్రతి వారిని నిలబెట్టుకో ప్రవ్వా. ప్రార్థనలో నుండి అసాధ్యమైనది ఏది లేదు ప్రవ్వా. ఏ ప్రార్థనలో వారు శక్తి కలిగి సామర్థ్యము కలిగి వారు అడుగుచున్నారు, సాధ్యమైన కార్యాలు వారి పట్ల జరిగించి మహిమను నొందమని ఇదిగో నీ దాసులను నడిపించావు ప్రవ్వా. అయ్యా, వారు అయ్యా సమయానికంటే ముందుగా వచ్చారు తండ్రి. వారిని దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి. వారిని పక్షముగా నిలబడుచుండగా అయ్యా నీ బలిపీఠాన్ని మండింప చేసి మాకును అందరికీ కావలసిన ఘనమైన వర్తమానము చేత ప్రతి వారిని దర్శించి దీవించమని యేసే నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ చెప్దాం బిగ్గరగా. అలాగే లేచి నిలబడదాం. ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్దామండి. చేతులెత్తి మరి చెప్దామా? హల్లెలూయా. సజీవుడైన యేసు నామమునకు మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు ప్రభావము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. నేను ఇంకా ఆలస్యం చేయను. దైవజనులు నాకు ఫోన్ చేస్తున్నారు, వచ్చేవాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, అయ్యా మీరు ఇంత ఖర్చుతో ఇన్ని రోజులు పెడుతున్నారు, చాలా సంతోషం, దానివల్ల చాలా గొప్ప ఫలితాలు మీ కుటుంబాలకు ఉంటాయి, కాబట్టి మాకు సమయం తక్కువగా ఉంటుందని అడుగుతున్నారు అందరూ కూడా. వాక్యం చెప్పే సేవకులకి సమయం సరిపోవట్లేదు అంటే దేవునిలో ఎంత బలంగా ఉంటున్నారో చూడాలి. మరి వినే మీరు ఇంకంతకన్నా ఎక్కువగా సమయాన్ని వినియోగించుకోవాలి. పెందల కడ రావటానికి చూడాలి. ఏమండి 8:30 కూడా వస్తున్నారు. ఇళ్ళకాడుండి కూడా మీరు అంత లేటుగా వస్తే ఎలా చెప్పండి? ఒక అరగంట పనులు ముందు ప్రారంభించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక అరగంట ముందు పనులు ప్రారంభించుకోవాలి. మీ జీవితాలకి చాలా గొప్ప దీవెనలు దేవుడు ఇచ్చును గాక. ఓకే, ఈ సమయంలో మరి దైవజనులు 7వ రోజు, ఎన్నో రోజు అండి? రోజు
7వ రోజు దైవజనులను మనం ఆహ్వానించాము. మరి దైవ సేవకులు జాన్సన్ గారు ఈరోజు మనకు వాక్యోపదేశం చేయటానికి వచ్చారు. వారికి మనం సమయాన్ని ఇచ్చేద్దాం. అందరూ చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. లేచి నిలబడండి. కుర్చీలు ఉన్నవాళ్ళు ఎంతమంది నిలబడి ఉంటే కూర్చున్నారమ్మా, నిలబడండి ఒకసారి అందరూ కూడా. అమ్మ నిలబడి తల్లి. అమ్మ బాబోయ్, హల్లెలూయా, స్తోత్ర. కూర్చోండి, అందరు కూర్చోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి ఓపెన్ చేయండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఒక మారు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా, బెత్లెహేం ప్రేయర్ టవర్లో జరుగుతున్న 40 రోజుల ఉపవాస కోడికల్లో 7వ రోజులో మేము ఉన్నాం. మీ పక్షంగా నన్ను నిలబెట్టారు. నిలబడింది నేనే కానీ మాట్లాడేది మీరు. వాక్యమైన దేవా, మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, అనుసరించే ఆత్మను దయచేయండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరుంటే తీసుకురండి. మీ నా మహిమార్థమై కూడిక జరిగించండి. చుట్టూ మీ దూతలను పెట్టండి, మీ సన్నిధిని ఉంచండి. మీరు మాత్రమే మహిమ పొందండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. చాలా సంతోషం. మంచి కోడికలు మీ మధ్య జరుగుతూ ఉన్నాయి. రాత్రి నిన్న యూట్యూబ్లో చూసాను, నేను కూడా లింక్ ఫాలో అయ్యి. దావీదు అంతకంతకు వర్ధిల్లు చుండెను, సౌలు యెహోవా అతనికి. నాకన్నా ముందు చెప్పారా అయ్యగారు అది? ఓకే, దేవునికి స్తోత్రం. దేవదూతల్లాగా ఉన్నారు అందరూ. తమ్ముడు సత్యప్రకాష్ ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తాం మేము. కింద పెట్టినప్పుడు వచ్చా, పైన ఇప్పుడే రావటం. ఇంకా కింద ఎత్తుక్కుంటా ఉన్నా, కిందేమో అవన్నీ కనపడతా ఉన్నాయి. చూస్తే పైనుంచి పాటలు వినపడుతున్నాయి. పైకి పెట్టిన తర్వాత రాలా నేను. తమ్ముడు ఈ ప్రాంతంలో ప్రభు మీ పాస్టర్ గారిని ఎన్నుకొని మంచి పరిచర్య, ఆత్మల భారము కలిగిన పరిచర్య, మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసే పరిచర్య మరి తమ్ముడికి సత్యప్రకాష్కి మీ పాస్టమ్మ గారికి ఇచ్చినందుకు ఆ ఇద్దరికి, అమ్మగారికి అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. నాకన్నా చిన్నవాళ్ళు. దేవుడు వారిని బహుగా దీవించునుగాక. ఈ పాస్టర్ గారికి మామూలు ఎనర్జీ ఉండదు. ఆయన చూస్తే మాకు ఎనర్జీ వస్తుంది. 60 ఏళ్ళు, దాదాపు నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, 59 నిండిపోయినాయి. ఆయన చూస్తే 45 ఏళ్ళగా అయిపోతాను నేనైతే. హైపర్ ఎనర్జీ అంటారు కదా, అంత ఎనర్జీతో ఉంటాడు. ఎక్కడ నేను ఇలాగ వంగిపోవటం, అలా ఇక్కడ ఎప్పుడు చూడలే సత్యప్రకాష్ని. చాలా హైపర్ ఇదిలో ఉంటాడు. ఆయన చూస్తే మాకు ఎనర్జీ వస్తూ ఉంటాడు. అమ్మాయి కూడా మరి మంచి పరిచర్య, చాలా సంతోషం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారేమో, ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వారి బిడ్డలకి, బాబు అభి పాప లేదనుకుంటా, పాప లేదు, కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఈ కూడికలో ఉద్దేశం మనం బలపడాలి, మేలు జరగాలి. మన ఇళ్లల్లో సాతానుగాడు బయటికి పోవాలి.
ఈ 40 రోజుల కూడికల వల్ల ఇంకా సాతాను కూడా ఇంట్లో ఉంటే ఈ కూడికల వల్ల మీకు ఉపయోగం లేదు, మాకు ఉపయోగం లేదు. మేము అడుగుపెట్టిన ఈ స్థలము యేసు నామములో దీవించబడును గాక. మరి మా పాస్టమ్మ గారు కూడా వచ్చారు, అమ్మగారు కొత్తగా ఇంతవరకు రాలేదు, ఆమెకు ఏదో కార్యక్రమాల వల్ల. ఈ 40 రోజుల్లో మీరు బలపడాలని తమ్ముడు ఉద్దేశం, మీ పాస్టర్ గారి ఉద్దేశం. ఎంత బలపడుతున్నారు అనేది మాకెవరికి తెలియదు, ఎవరికి వాళ్ళకే తెలుసు. మీరు ఎంత బలపడుతున్నారు అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ చదవబడిన లేఖన భాగాల్ని కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనవాడును. దీన్ని చదువువాడును వాటిని విని గైకొనవాడును. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. చదవాలి, వినాలి, గైకొనాలి. వాక్యం చదువుతారు కానీ సరిగా వంట పట్టించుకోరు. సరిగా దాన్ని వంట పట్టించుకోకపోగా దాని ప్రకారం నడవం. ఇది మనలో ఉన్న లోపం. అందుకనే ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ, మీరు వింటున్నారు కానీ ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో ఉన్నట్టుంది, ఎత్తుకొని పోతుంది సైతాను. వాక్యము మీలో ఉంటే మీ ముఖముల యొక్క పవరే వేరండి. ముఖాల్లో పవర్ ఉంటుంది. వాక్యం ఎవరిలో ఉందో వాళ్ళకి ఏలాడబట్టాలు, ఆమదం ముఖాలు ఇవి ఉండవు. పవర్ ఉంటుంది. ఏముంటుందండి? పవర్. వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో, వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వాళ్ళలో పవర్ ఉంటుంది. వాక్యమే దేవుడు. యోహాను సువార్త, వాక్యమే దేవుడు. అంటే దేవుడు నీతో ఉంటే మనకు ఆ పవరే వేరు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం వాక్యమును చదవాలి, వినాలి, దాన్ని గైకొనాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కదాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎక్కడ? నెంబర్ 1 చదివారు ఎప్పుడన్నా? ఏమి లేదండి. పగులు రాత్రులు కనుక మీరు బైబిల్ చదివితే ఎక్కడికి వెళ్ళక్కర్లా, నీటిలో ఉన్న చెట్లాగా ఉంటారంట. పని కూడా వెళ్ళక్కర్లా. దేవుడు తీసుకొచ్చి పెడతాడు ఇంట్లో. పాపాత్మల సొమ్ము అంట నీతిమంతుల కోసం ఉంచబడుతుందంట. సంపాదించేవాడు సంపాదిస్తాడు, ఆ డబ్బులు మన దగ్గరికి వస్తాయి. మనం ఏం చేయాలా? కూర్చొని బైబిల్ చదువుకోవటమే. ఏం చేయాలండి? ఇంత సంఘాన్ని తమ్ముడు ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి. వాళ్ళిద్దరు కష్టం. ఈ పక్కన పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి, ఇదేమి ఓవర్ నైట్లో ఒక నైట్లో జరిగింది, ఒక రాత్రిలో జరిగింది కాదు. ఇదంతా చాలా కష్టం వాళ్ళిద్దరిది. ఎంత కష్టపడ్డారండి. మీరు నాకన్నా మీరు చూసినోడు, కళ్ళారు చూసినోడు ఉన్నారు కదా, ముసలామతక వెనక ఉన్నారు బ్యాచ్. వీళ్ళంటే కొద్దిగా పెద్ద అయ్యారు. సండే స్కూల్ బ్యాచ్ నాకు కొద్దిగా తెలిసినోడు కనపట్లేదు. ఇద్దరు ఎంత కష్టం. తినక అయ్యగారి దగ్గర ఏదో ఉందనుకుంటాను, ఏమీ లేవు, దేవుడే ఉన్నాడు, ఆ విశ్వాసమే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పగలు రాత్రి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గనక మనం ధ్యానం చేస్తే నువ్వు ధన్యుడివి. 128వ కీర్తన ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండను. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. నీ పిల్లలను ఎన్ని తరాలు? ఏమండి, అర్ధాంతరమైన సావులు ఉండవండి మనకి. 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి చచ్చిపోతే ఎలాగా దేవుణ్ణి నమ్ముకొని. నాకు 60 ఏళ్ళు నాకు 2 మనవాళ్ళు. తాతని ఇటోడు అటోడు కొట్టేస్తూ ఉంటారు వచ్చి. నా ఫోన్ లాగేసుకుంటారు. నీ పిల్లలను చూడాలి. నువ్వు ఎవరిని చూడాలండి? పిల్లలను చూడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ వాక్యమును ధ్యానం చేస్తూ దేవుని ప్రభా 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 అంటూ
ఆయనలో ఉంటూ నీ వాక్యం ప్రకారం మనం నడవగలగాలి. అప్పుడే దేవుడు నిన్ను ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను విడువాడు, ఎడబాయుడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా అని మర్చిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనకి వాక్యమే దిక్కు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా 119, నీ వాక్యము నన్ను బ్రతికించను. 119, 119వ అధ్యాయంలో 176 వచనాలు ఉంటాయి. 8 ఎక్కవచ్చా? 8 భాగాలుగా ఉంటుంది. 8 ఎప్పుడు చదివారా? 119 కీర్తన 176 వచనాలు ఉంటాయి. అది ఉంటాయిలేండి. మా బైబిల్లో అక్కడ కనపట్లేదు. నా బైబిల్లో ఉన్నాయి. మీ బైబిల్లో ఉందా? 119వ అధ్యాయం ఉందా లేదా? తీసారా? ఉందా? మొన్న ఎవరో అమ్మ తీయమ్మంటే నాకు ఎక్కడ కనపట్లేదండి, నాకు ఎక్కడ జాషువా గ్రంథం కనపట్లేదు అంద. ఇండెక్స్లోకి వెళ్ళామ్మా, కనపడుతుంది. దేవుని యొక్క దేవుని యొక్క వాక్యమును చదవాలి, వినాలి, దానిని గైకొనాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయండి? చదవము, వినం, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. గోడ చూసుకుంటాం. తమ్ముడు గోడలో కుర్చీలు బాగానే వేసాడులే, కానీ మా చర్చికి ఒకసారి సార్ తమ్ముడు వచ్చి వాక్యం చెప్తానికి, అన్న సోఫా బలేగేసాం అన్న పడుకోవడానికి అన్నాడు. దెబ్బ తీసి పడేసాం. దెబ్బ ఆయన ఇల్లు తెల్లారి తీసేసాం. సోఫా వేసాం, పాత సోఫా ఉందని పై వెనకెత్తే కూర్చొని అసలు భంగిమలు కూడా ఇలాగా, అయ్యగారు అంటే ఇంకేం అయ్యగారు. ఒక ఆమె చచ్చిపోయి లేచింది, ఆ సోఫాలో పడుకున్నా చచ్చిపోయింది. కబుర్లు కూడా వెళ్ళి మా పాస్టమ్ గారికి తైలం వేస్తే నోట్లో సపరించి లేచింది కదా అని హాస్పిటల్ పంపించాం. ఎట్టగడ్డ బతికింది, తర్వాత చచ్చిపోయింది అనుకోండి. ఏమండి, చర్చికి వచ్చి నిద్రపోతామా? నిద్ర దయ్యాలని చర్చికి తెచ్చేవాళ్ళు ఎలాగండి? నాకు అర్థం కాదు. బాగా వాక్యమును వినాలి, చదవాలి, దాన్ని గైకొనాలా. వాక్యం నీలో ఉంటే ఆ పవరే వేరు. నీ జోలికి ఎవడు రాడు. నిన్ను చూస్తే ఒక్కొక్కడికి భయం వేసిపోద్ది. మోషే 40 రోజులు ఆ కొండ మీద ఉండి ఇలా తిరగగానే మోషే ముఖం దగ్గ మెరిచిపోయిందండి. ఉపవాసంలో శక్తి ఏంటంటే నువ్వు దగ్గ మెరిచిపోవాలి. ఈ 40 రోజుల్లో చివరి రోజు దగ్గ మెరిచిపోవాలి. మిరుపుండాలా. నల్లగుంటే ఉన్నాం. నేను నల్లగే ఉన్నా. మొత్తానికి కొద్దిగా మేకప్ వేసా, దగ్గ మెరిసిపోవాలంతే. ఎలా మెరవాలా? దగ్గ బా నిన్ను చూడగానే నీ కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండాలా. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేగాని నువ్వే ఎవడుకొని భయపడి, నువ్వే ఇదైపోయి, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చి నువ్వు అలిసిపోయి, ఈ ప్రకటన గ్రంథం రాసి 80 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాల కింద 80వ సంవత్సరం రాశారు. అంటే ఇప్పుడు 2025. ఎప్పుడు రాశారండి? అది ఎప్పుడో రాశాడు యోహాను గారు. దాన్ని ఇప్పుడు చదువుతున్నాం. అంటే 2000 సంవత్సరాల క్రితం మీద రాయబడింది ప్రకటన గ్రంథం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం వాక్యమును చాలా జాగ్రత్తగా చదవాలి, వినాలి, దానిని. ఇది మొదటి పాయింట్. దీనిలో ఏమేమి ఉన్నాయో ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తా. 5 ప్రకటన గ్రంథంలోనే, ఇంకెక్కడికి వెళ్ళాం. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 5 విషయాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఏది చదవాలి, వినాలి, వాటిని గైకొనాలి. ఎలా గైకొనాలి, ఎలా వినాలి అనే విషయాల్ని ఈ ప్రకటన గ్రంథంలో నుంచే కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. ఇక్కడ ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక్క మాట ఉంటుంది చూడండి. వర్స్ 4, 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి. అది ఏనండి, ఇప్పుడు ఏనండి. ఇక చదవకండి ప్రకటన గ్రంథం మొత్తం, ఇప్పుడు చదివేయకండి, ఇంటికి వెళ్ళి చదవండి. నాకెళ్ళి చూడండి. ఇక మొత్తం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం మొత్తం చదివేస్తారు. చదువుతారు ఇక తీరు మొహం అందులోంచి. చర్చిలో బైబిల్ చదవకూడదండి, వినాలి. చర్చిలో బైబిల్ వినాలంతే, చదవకూడదు. ఇక్కడ ఇంట్లో చాలా టైం ఉంటుంది, అక్కడ చదవరు, తీసుకెళ్ళి గూట్లో పడేస్తారు. దులుపుకుని ఆదివారం వస్తారు, లేపి దాన్ని బైబిల్ ఇలా కొట్టి. ఇక్కడ చదవకూడదు. నాకెళ్ళి చూడండి ఏముంది అక్కడ. సహనం ఉంది, ఓపిక ఉంది, అన్నీ ఉన్నాయి. మొదట నీకుండిన ప్రేమ, బాప్తిసం తీసుకున్న కొత్తలో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు?
బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎప్పుడు ఎంత టైం ఇప్పుడు 7:30 తమ్ముడు స్టార్టింగ్ 7 అయిపోతుంది. 7 అమ్మా వెళ్ళిపోవాలి అని బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకొని పరుగున మందిరానికి వస్తాం. కొత్తలో బాప్తిసం తీసుకున్న కొత్తలో తప్పు చేస్తే ఏమైనా అయిపోద్దేమని భయం, పాపం చెయ్యం. అప్పుడు కొత్తలో పాపం చేయకూడదు, బాప్తిసం తీసుకొని అన్ని మానేసని అని ఏ పాపము చేయకూడదని భయం. దేవుడు అంటే ఇష్టం, దేవుని సేవకులు చెప్పే మాట అంటే చాలా గౌరవం, దేవుని వాక్యంలో ఏముందో అది చేయడానికి ఇష్టపడతా ఉంటాం. కొత్తలో భయపడి దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు ఇలాంటి కూడికలకు సపోర్ట్ చేస్తూ ఉంటాం కొత్తలో. ఇప్పుడు ఏమైంది మరి? ఏదా ప్రేమ? మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు, నువ్వు దాన్ని వదిలేసావు. ఇది వాక్యం చెప్తా ఉంది, నేను కాదు. ప్రకటన గ్రంథంలో ఈ వాక్యమును చదువుదు విని దానిని గైకొనవాడు ధన్యుడు. మొదట నీకు దేవుడి మీద ఎంత ప్రేమ ఉంది, ఇప్పుడు ఎంత ప్రేమ ఉంది. మధ్యలో నీకు ఎంతమంది వచ్చారు? మధ్యలో ఎవడన్నా రాని, దేవుడి కన్నా మనకి ఎవ్వడు ముఖ్యం కాదు, దేవుడే ముఖ్యం. దేవుడే ఫస్ట్ దేవుడు. నా భార్యను నేను చేసుకున్నాను. నా భార్య నేను ఎంతో ప్రేమిస్తాం. ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోతే ఒకసారి నాకు చెప్పను కూడా చెప్పదు. అమ్మేదిరా అని అడుగుతాను. ఇప్పుడేగా నీ ముందే వెళ్ళిందా? నా ముందు వెళ్ళిందా? ఎవరికి వెళ్ళిపోయింది? ప్రార్థనకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే భర్త కన్నా ఆమెకు దేవుడే ముఖ్యం, ఫస్ట్ దేవుడు. భర్త ఉంటాడు ఎక్కడ ఏడబోతా, ఇంట్లో కూర్చొని ఉంటాడు. నేను ఇంట్లో నువ్వు ఏడబోతా. ఫస్ట్ ఎవరు ముఖ్యం? దేవుడు ముఖ్యం. నువ్వు దేవుడు తర్వాతే ఏదైనా. దేవుని వాక్యం ప్రకారమే ముఖ్యం, వాక్యమే ముఖ్యం, వాక్యమే దేవుడు. దేవుని బిడ్డలమైన మనం మొదట నీకు ఎంత ప్రేమ ఉంది, ఇప్పుడు ఎంత ప్రేమ ఉంది ఒక్కసారి. మొదట అంటే నువ్వు బాప్తీసం తీసుకున్న కొత్తలో సత్యప్రకాష్ మీ ఇంటికి వచ్చి, అమ్మాయి మీ ఇంటికి వచ్చి సువార్త ప్రకటించి మిమ్మల్ని దేవుని గురించి పరిచయం చేసి కొత్తగా వచ్చి, ఆ కొత్తగా వచ్చిన తర్వాత నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న కొత్తలో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎక్కడ మారింది? ఎందుకు మారింది? నీ ఇంట్లోకి ఎందుకు గొడవలు వస్తున్నాయి? నీ ఇంట్లో ఎందుకు కష్టాలు వస్తున్నాయి? నువ్వు అనుకున్నది ఎందుకు జరగట్లా? నువ్వు ఎందుకు అప్పుల పాలైపోతావు తెలుసా? మొదట నీకుండిన ప్రేమ లేదు. దేవుడి మీద ప్రేమ లేదు. మిగతా వాళ్ళందరూ మధ్యలో వచ్చేసారు, మధ్యలో దూరిపోయారు. సైతాను కూడా వచ్చేసాడు అంతే. అది కట్టికి చీకటి. రారా అంటాడు అంతే. రారా అంటే వస్తున్నారా అంటావు నువ్వు. నేను రానురా అని వాడిని అంటాడా? వాడికి లొంగిపోతా ఉంటావు. మధ్యలో ప్రేమలు ఎక్కువైపోతూ ఉంటాయి. దేవుడిని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇదిగో అయినను మీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటో తప్పు? మొదట మీకుండిన ప్రేమ లేదు. మొదట ఏంటది? మీకుండిన ప్రేమ నా మీద, ఎవరి మీద? దేవుడి మీద ప్రేమ లేదు. దేవుడికేమో మన మీద ఎంత ప్రేమో. యోహాను 3:16 ఎంతో తోకుబలితో ఎంతో అనకూడదు, ఎంత ఇంత. మా పాస్టమ్ గారు ఒక పాట పాడతారు. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఒడిలో నన్ను దాచుకున్న ప్రేమ. నేనున్నానండి. మా అమ్మ చచ్చిపోయి కూడా 4 ఏళ్ళు అయింది. మా నాన్న ఉన్నాడు 86 ఏళ్ళు, అలా కూర్చొని ఉంటాడు. అమ్మ పోయిందిరా, అమ్మ లేదురా, లేదులే నాన్న నాకు లేదు, అమ్మ నీకు బాగా మీకుంది, సరే అమ్మ లేదురా అంటాడు. అమ్మ లేదని 5 ఏళ్ళు బతికేసాడు, 86కి వచ్చేసాడు. నేను అనుకున్నా ఈయన పోతాడేమో, ఇద్దరు కలిసి ఉన్నారు, ఎప్పుడు విడిగా ఎవడింటికి వెళ్ళరు వాళ్ళు, ఇద్దరు కలిసే వస్తారు, కలిసే ఉంటారు. 56 ఏళ్ళు ఎంతో సంసార జీవితం, ఇద్దరు ఒకే మంచం. చచ్చిపోయినప్పుడు కూడా మా అమ్మ ఆయన పక్కనే పడుకుంది. ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు ఆయనకి. జరుగు అంటున్నాడు. ఇంకేం జరిగేది? చచ్చిపోయింది. 12:30 1 గంట. ఆయన గిన్నెకి తెలిసినట్టయితే ఇంకేమయ్యేది? ఆయన కూడా పోయేవాడేమో. ఇంకెట్లా ఉన్నాడు ఆయన. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ లేదు. మా అమ్మ ఉంటే నన్ను ముద్దు పెట్టుకునేది. ఇప్పుడు మా నాన్న పెట్టుకుంటున్నాడు. మా అమ్మగారు అంటారు,
ఇంకేంటి ఇప్పుడు ఆయన ముద్దు పెట్టుకునేది నువ్వు అని ఏదో ఇలా ఇలా అంటాడు. ఇక్కడ పెట్టాడు, ఇక్కడ చేతి మీద పెట్టాడు. కానీ నా ప్రభు నన్ను ఎత్తుకుంటాడు. నా తల్లి నా తండ్రి, నా తల్లి నా తండ్రి ఆయన. నేను ఇంత ఛాలెంజ్గా వాక్యం చెప్తానంటే మీకు తెలుసా, ఉద్యోగం చేసుకుంటూ 25 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తా ఉన్నా. చాలా కష్టాలు వచ్చినాయి మాకు ఎర్నగూడెంలో, చాలా బాధలు వచ్చినాయి. చంపేద్దామని చూశారు, ఊర్లోంచి పారిపోమ్మారు. మా దేవుడు మాకు ఇక్కడ ఉండమన్నాడు, మా దేవుడు ఉండమన్నాడు, మమ్మల్ని మా దేవుడు ఉండమన్నాడు. చస్తేగిస్తే ఇక్కడే చేస్తాం కానీ పారిపోయే పని లేదని చెప్పాం. మా దేవుడు ఉన్నాడు మాకు. ఇప్పుడు మీ ఈ చుట్టూ అగ్ని కంచి ఉంటుందండి, తెలుసా మీకు? చుట్టూ అగ్ని రథాలు ఉంటాయి. సత్యప్రకాష్ కింద ఇంటి పైన ఇదంతా. లేకపోతే ఒట్టికే బతుకుతున్నామండి, మంచిలు తాగుతా మనోడు చచ్చాడంట. 3వ గుటకేసి ఇట్లా అన్నాడంట. నానా పొయ్యావా అంటే ఆడే చెప్తారు పొయ్యానని. పోయాడు. ఇప్పుడు పేపర్ చదువుతా పేపర్ మొహం మీద వేసుకుని చచ్చిపోయాడంట. మన తణుకులో నడుతా చచ్చిపోయాడంట. రియల్ ఎస్టేట్ అంట, మొత్తం ఆ చూసి ఆ కరుసూపు మేరలో ఆడిదానంట పొలం. ఆ పొలంలో నడుస్తూ చచ్చిపోయాడు. నిజం ఇది. నేను ఆ ఫోన్ నెంబర్ ఇస్తా, కనుక్కోండి కావాలంటే. ఏమండి ఎవరో నడుస్తా చచ్చిపోయారని మా ఏఈ గారు మరి చెప్పారండి, మా చర్చి వాక్యం అని అడగండి. అది తప్పు అయితే నన్ను అడగండి. ఏం లేదండి, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, చచ్చిపోయాడు. మనం ఈరోజు బతికున్నామంటే దేవుడి కృప, దేవుడు నిన్ను ఎత్తుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేకపోతే మనం ఎక్కడండి అసలు? మన రూపం ఎక్కడా? మన అందం ఎక్కడా? ఇది ఎక్కడా? సత్యప్రకాష్ ఇందాక వాళ్ళు మనవరాలను ముద్దు పెట్టుకుంటున్నాడు. దేవుడు ఇచ్చాడు మనవరాన్ని, తమ్ముడిని సంతోషింపచేసి. మన వల్ల అవుతుందండి? మన వల్ల అవుతుందా? 32, 33 వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు కరెక్ట్గా టైంకి పెళ్ళిళ్ళు చేసి అందరూ సేవకులు చేసి పడేసాడు అంతే. బస్ సేవ అంటే చచ్చిపోయేటట్టు ఉన్నాడు సత్యప్రకాష్తో. చాలా కష్టం. సేవకుడాని భాగ్యం ఎంత గొప్పది. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఎంత దేవుడు అండి అస్సలు ఆయన. దేవుడికి ఎంత ప్రేమ, నీకెంత ప్రేమ. ఫస్ట్లో ఎంత ఉత్సాహంగా ఉంటారో అసలు. నీ ధనము నీ ఘనము అయ్యగారు నీ ముందు వెళ్ళిపోయేసేస్తా కానుక, అది పెట్టి ఎక్కడ ఉందో అంటాడు. ఆ పెట్టిని ఎత్తుకుంటారు ముందు. ఫస్ట్లో బాగా బాప్తీసం తీసుకున్న కొత్తలో మా నాన్నగారు నా గురించి చిన్న సాక్షి చెప్తాను. నేను గొప్ప కోసమని కాదు, మీకు చెప్పాలని చెప్తున్నా. నాకు ఉద్యోగం వచ్చిందండి, కరెంటు డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. నా జీతం 7,500. 92వ సంవత్సరంలో జరిగిన సంగతి ఇది. మా నాన్న అన్నారు, కొడుక ఫస్ట్ జీతం దేవుడికి ఇచ్చే అన్నాడు. ఇలా చేతికి తీసుకున్నా దేవుడికి ఇచ్చేసా. మళ్ళీ చూసుకోవాలి, లెక్క వేసుకుంటే మళ్ళీ దాని మీద ఏమైనా బుద్ధి పుట్టుద్దేమో అని కొత్త నోట్లు ఇచ్చారు. నాకు పైపెచ్చు ఫస్ట్ జీతం అని వాళ్ళు కొత్త నోట్లు ఇచ్చారు. మొత్తం మా డాడీ అన్నారు, కొడుక ఫస్ట్ జీతం అందులో వేసా అన్నాడు. అంతే. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని వేసా. 2వ జీతం వచ్చింది. డాడీ అన్న దశంభాగమి అన్నాడు. 7,500కి ఎంత? 750 రూపాయలు. 92లో 1992 2000 సంవత్సరం వచ్చేసరికి నా జీతం 30,000 అయింది. 8 ఏళ్లకి ఎంత వేయాలి నేను? 3,000 వేసా. 2010 70,000, 7,000. 2015 1,15,000, 1,20,000, 12,000. 2025 ఇప్పుడు నా జీతం 2,75,000 నెలకి. కలెక్టర్ కూడా లేదు, కలెక్టర్ జీతం కూడా లేదు. కావాలంటే తీసుకున్నాడు కలెక్టర్ని. మన సెట్రీ వెల్లి సెట్రీ ఏదో ఉంది కదా మా ఏలూరు కలెక్టర్. లేదు అంత జీతం. అడగండి కావాలంటే వెళ్ళి, సోమవారం అడగొచ్చు వెళ్ళి మీ జీతం ఎంత. ఎందుకైందంత? నా కళ్ళ ముందు చాలామంది చచ్చిపోయారు. నా కళ్ళ ముందు నా వయసు వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. రాజీవ్ గాంధీ నా కళ్ళ ముందు చచ్చిపోయాడు, ఇందిరాగాంధీ నా కళ్ళ ముందు చచ్చిపోయింది, ఎన్టీ రామారావు నా కళ్ళ ముందు చచ్చిపోయాడు, శోభన్ బాబు చచ్చిపోయింది, సౌందర్య చచ్చిపోయింది, మైకేల్ జాక్సన్ చచ్చిపోయాడు. అందరూ నేను చూస్తుండగానే చచ్చిపోయారు అందరూ. నేను బతికున్నా. నేను ఎలా ఉన్నా? బతికుండి వాక్యం చెప్తున్నా. నేనేం డూపు కాదు, ఏఐ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. నన్ను మీరు గెల్లొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకు నాకు ఇంత ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? నమ్మకంగా దశంభాగం ఇచ్చారు. దశంభాగం నమ్మకంగా ఇవ్వాల, లేకపోతే ఆ డబ్బులు కనుక ఏదైతే బిగబెట్టామో హాస్పిటల్కి పోతాయి, అప్పులు పాలైపోతాం. 900 పెట్టి లైన్లో ఉండి మేకమాంసం తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ మా పాస్టమ్ గారు ఇక్కడే ఉన్నారు,
మాకు ఆ పెట్టిలో కింద ఆ సౌండ్ రాకుండా కింద ఏదో ఒకటి వేసి ఉంది, గుడ్డ ఏదో క్లాత్ వేసేసింది. నీ ధనము నీ టక్, నీ ధనము నీ గన్నము ప్రభు యేసుదే టక్. 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల నోట్లు, చినిగిపోయిన నోట్లు వస్తే మా పాస్టమ్ గారు ఏడ్చేస్తూ ఉంటుంది. ఏంటండి ఎందుకు వేస్తున్నారు? నరేంద్ర మోడీకి తెలియదు కానీ 10 రూపాయల నోట్లు బ్యాన్ చేయాల్సింది. నిజం అది తెలియట్లా. నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పాలంటే రాయటమే. మనం ఎక్కడ చెప్తాం, ఆయన దగ్గరికి వెళ్ళలేం కదా. 10 రూపీస్ నోట్స్ బ్యాన్ చేయండి ప్రైమ్ మినిస్టర్ గారు. అది దొరకకూడదు. ఫస్ట్ నోటు 100 రూపాయలే ఉండాలా. అప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చినా కానికేస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు. బయట వేస్ట్ ఖర్చులు ఎన్నన్నా చేస్తాం కానీ మొదట నీకుండిన ప్రేమ లేదు. మొదటైతే అయ్యగారు ఇదిగోండి, అయ్యగారు ఇదిగోండి, అయ్యగారు ఇదిగోండి, ఇదిగో నా డబ్బులు ఇస్తే నాకు మంచిదండి. ఇప్పుడేమైపోయింది ఆ ప్రేమ? ఇప్పుడు ఎందుకు బిగపెడుతున్నావు? చెయ్యొద్దు వెనక్కి లాగుతున్నారు. చెప్పండి ఎందుకు? ఎంత దశభాగం ప్రభు అన్న మలాకీలు అంటాడు, మీరు దొంగలో నేనని చెప్పట్లా, మలాకీలో ఉంది. ఏముంది? మీరు ఏమన్నాడండి? దొంగలు అన్నాడు మనని. ఎవరైతే దశభాగం వీరో వాళ్ళు దొంగలు. ఏమండి ఇచ్చి చూడండి. మొదటి ప్రేమ. నువ్వు ఫస్ట్లో ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండాలా. అయినను నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉంది. మొదట నీకుడిన ప్రేమ లేదు. మొదట చాలా హుషారుగా ఉండేదానివి, ముందు కూర్చునేదానివి, చాలా బాగా దేవుడు దీవించాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయావు. ఏదావా కనపట్లేదు చర్చిలో? ఈరోజు వారు రారండి, వారికి ఈరోజు బిజీగా ఉంది. దేవుడి కంటే ఏది బిజీ అండి? దేవుడి కంటే ఏం బిజీ? దేవుడి కంటే ఏం బిజీ చెప్పండి నాకు. దేవుడి కంటే ఎవరు ఎక్కువ? ఏది బిజీ? నేను సెల్ ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టేశా. ఇంకా అది పనిచేయదు, రాదు. నా వాక్యం అయిందాక ఎవడు కొట్టుకున్నా రాదు. ఇక్కడ సెల్ ఫోన్లు తెచ్చి అదేదో పెద్ద ఎవడో చచ్చిపోయినట్టు తీసుకొని నా సెల్ ఫోన్లో మొత్తం ఒక చోట వేసి తగలబెట్టేయాలి. ఒకప్పుడు లేకపోతే ఎలా బతికారండి? ఇప్పుడు దేవుడి కంటే ఇది ఎక్కువైంది. దేవుడి కంటే ఏది ఎక్కువైంది? వస్తున్నాను డాడీ, వస్తున్నాను డాడీ. ఏంటి వస్తున్నాను డాడీ? ఈ డాడీ ఏమైపోయాడు? పెద్ద డాడీ. యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు. కీర్తనలో 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు. ఆయన ఏమన్నా పుట్టించను, మనమైన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపు ఉందా లేదా? ఉందా? డాడీ ఎవరు మనకి ఇప్పుడు? ఏ డాడీ? ఇప్పుడు నేను చెప్పాక మా మమ్మీ లేదు. మమ్మీ ఎవరు నాకు? ఇందా పాట పాడే కదండి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మొదట నీకుండిన ప్రేమ వదిలిపెట్టమాక. ఇది వాక్యం చెప్తుంది, నోట్ చేసుకోండి. మొదట నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఇంకెక్కువ అవ్వాలా. ప్రేమ ఎలా అవ్వాలండి? ఇంకా ఎక్కువ అవ్వాలా. కాల్గేట్ పేస్ట్ చూడు, సాక్ష్యం గూగుల్లో కొట్టి చూడండి. కాల్గేట్ పేస్ట్ పెప్సిడెంట్ కాదు, క్లోజప్ కాదు. క్లోజప్లు వాడుతున్నారు ఒక్కొక్కటి. కాల్గేటే వాడండి. ఉప్పేసి కాల్గేట్ సాల్ట్ పేస్ట్ వస్తుంది. మొత్తం రుద్దితే దెబ్బకి వాసన కంపుకి మొత్తం పోతుంది. ఒకప్పుడు కాల్గేట్ డబ్బాలే కదండి, మీకు తెలుసుగా. కాల్గేట్ పౌడరు. ఆడి సాక్ష్యం వినండి. దేవుని నమ్ముకున్నాడు, కొట్టు పెట్టాడు, 1,00,000తో మొదలుపెట్టాడు. ఇప్పుడు కొన్ని 1,000 కోట్లు, 100 కోట్లు కాదు, 1,000 కోట్లు ఆ డబ్బులంతా చాలా పేదవాళ్ళకి ఇస్తున్నాడు. దేవుడికి దశంభాగం ఎంతో తెలుసా సత్యప్రకాష్? 90% ఇస్తాడు, 10% అతను ఉంచుకుంటాడు.
వర్ధిలిన కొలది మనం కొరింథీయులకు రాసిన పత్రికలో ఏముంది? వర్ధిలిన కొలది, వర్ధిలిన కొలది ఇవ్వాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదండి. దేవుడు ఏమి ఇచ్చాడు తీసుకొచ్చాడు పెట్టాలా. అయ్యగారు తింటారో తినరో మీకు అనవసరం. తింటే తింటాడు ఆయన. అమ్మ నా బిడ్డలు తెచ్చారా, నాకు ఇష్టమైన తెచ్చారా, తింటాడు. వాళ్ళిద్దరు లోన కూర్చొని తింటారు. మీకు ఎందుకు? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. మేమంట బాగా వాక్యం చెప్పాలంట, మీరు మంచి పదార్థాలతో మమ్మల్ని తృప్తిపరచాలంట. మేము వాక్యం చెప్పి మీరు వాక్యం చెప్తే తెచ్చేది దేవుడు. మొదట నీకుండిన ప్రేమ ఏది? ఇప్పుడు దేవుడు తప్పడుగుతున్నాడు, చెప్పండి. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని వినువాడును దానిని గైకొనివాడును ధన్యుడు. ఈ గ్రంథములో ఉన్న వాక్యం ఏంటంటే, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు, నీ మీద తప్పు మోపాను, ఇప్పుడు చెప్పాలా, నాకుంది ప్రభువా అని నువ్వు ధైర్యంగా చెప్పగలగాల. ఈ ప్రార్థన అయ్యేలోపు ఆ ప్రేమ అన్నాడు. కింద అంటాడు ఇంకో మాట, నువ్వు గనక సరి చేసుకుంటే సరే. చదవండి ఇంకో మాట ఉంటే కింద. నువ్వు ఏ స్థితిలో పడ్డావో చేసుకొని మారు మనసు పొంది మళ్ళీ ఫస్ట్కు రా, చెయ్యి. చాలు మొదటి క్రియలు చెయ్యి. మళ్ళీ ఫస్ట్ ఎలా ఉన్నావో అంతకన్నా సాక్ష్యం చెప్తారండి సేవకులు. ఇదిగోండి మా చర్చిలో ఒక ఆమె ఉంటుందండి, అసలు ఎంత తెలుసండి, మాకెంత సపోర్ట్ చేస్తా తెలుసండి, ఆమె నిలబడి ఉంటుందండి, అసలు మాకు ధైర్యం చెప్పొద్దండి ఆమె అని చెప్తారండి. కొన్ని సంఘాల్లో వాళ్ళ బ్రదర్స్ ఉంటారండి, కొంతమంది నాకు సపోర్ట్ చేస్తారండి. ఒక సంఘంలో నేను చూశాను, వరి కోతలకు వస్తే వడ్ల బస్తాలు చర్చి పక్కన అన్నీ పెట్టేస్తారు. 100 బస్తాలకి 10 బస్తాలు, 100 బస్తాలకి 10 బస్తాలు పెట్టేస్తారు తీసుకొచ్చి ట్రాక్టర్లో చుట్టూ పెట్టేస్తారండి. బాబా అస్సలు లెక్క. అయ్యగారా మీరు అన్నట్టు ఎకరం 40 అయిందండి, 100 మండిందండి. 10 దింపరా, 10 దింపరా చర్చి దగ్గర, మంచి దింప, ముందు పెట్టే కదా 10 లెక్క పెట్టా, 10 దింపు మంచి దింపరా. అసలు లెక్క లేకుండా దింపేస్తారండి. ఈ 10 మనం కూడా ఉంచుకొని, 100 ఉంచుకొని, 110 ఉంచుకొని, 170 ఉంచుకొని, 200 ఉంచుకొని, 300 ఉంచుకొని ఉంచుకోవటమే మనమే. తాగు రక్తం జలగా తాగు. అందుకే అప్పులు పాలైపోతున్నాం. నీ అప్పులు తీరాలంటే ఒకటే చెప్తున్నా దేవుని సేవకుడిగా, నేను నా అనుభవం చెప్తున్నా, మీ అప్పులు తీరాలి అంటే మొదట నీకుండిన ప్రేమ, నువ్వు దేవుని విషయంలో ఎలా ఉన్నావో అలా ఉండు చూడు. దేవుడు అద్భుతం రిక్షా తొక్కుకుని అతను కొడుకు కలెక్టర్ అయ్యాడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి ఆశీర్వాదం మనం రోజు కష్టపడితే రాదండి, దేవుడు ఇవ్వాలా. 134 సియోనులోంచి యెహోవా నిన్ను, కీర్తనలో 134 సియోనులో ఉందామా, సియోనులో నుంచి యెహోవా నిన్ను, ఇక్కడికి వస్తే ఆశీర్వాదం, ఇక్కడికి వస్తే దీవెన. మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలిపెట్టేసి దేవుడిని వెంబడించే విషయంలో, దేవుడిని అనుసరించే విషయంలో వదిలిపెట్టావు. ఏమండి అబ్రహాము, ఒక్క మాట చెప్తానండి ఇక్కడ, అబ్రహాముకి లేక కొడుకుని ఇచ్చాడు. అప్పుడు దాకా దేవుడు అనుకున్నాడు, కొడుకు పుట్టాక నన్ను ప్రేమిస్తున్నాడా కొడుకుని ప్రేమిస్తున్నాడా చూద్దామని టెస్ట్ పెట్టాడు. ఆదికాండం 22 చదువుకోండి. అబ్రహామా నీకు ఒక్కగానన్నా ఒక కొడుకుని నా దగ్గర తీసుకొచ్చి బలిచ్చేయమంటాడండి. పదరా పద నానా, కట్టెలు ఉన్నాయి, పొలలు, అగ్ని ఉంది, కత్తి ఉంది, బలి పశువు అక్కడ. అబ్రహాం అన్నాడు, దేవుడే ఏం చూసుకున్నాడు దేవుడు, తీసుకొచ్చి కట్టెలు పేర్చి కట్టేశాడండి. ఇస్సాకు సమర్పణకి గుర్తు. నోరు తెరవల, మా నాన్న నన్ను ఇస్తున్నాడు, ఆయన ఇష్టం అనుకున్నాడు అంతే. ఇస్సాకు నోరు తెరవల, అబ్రహాం ఆగు, అబ్రహాం ఆగు, బాబా ఏం ప్రేమయ్యా నీకు, కొడుకును కూడా చంపేస్తారు ఏంటి, ఆగు అబ్రహాం. అసలు ఆగు అనకపోతే తల వేసేసేవాడే ఇస్సాకుని. నాకు కొడుకు కంటే దేవుడే ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పట్లేదేంటి? దేవునికి స్తోత్రం. అదిరిపోవాలి సైతాను కూడా. దేవునికి స్తోత్రం. గొంతులు ఇప్పండి అమ్మా, గొంతులు ఇప్పండి. నా కొడుకు కంటే దేవుడు ముఖ్యం. నా కొడుకు నాకు ముఖ్యం కాదు. మొదట
ఏ ప్రేమ ఉందో అబ్రహాముకి, కొడుకు పుట్టినా కూడా దేవుడి మీద అదే ప్రేమ ఉంది. అయ్యా లేక ఇచ్చావు కదా నా పండు కదా అయినా, నా చదువుకున్నాను అయ్యా, నేను ఇవ్వలేనయ్యా ఇంకేదన్నా అడుగు అల్లా అన్నాడా? చేత్తో పడుకుని వచ్చేసాడు. దేవుని విషయంలో ప్రేమ ఎక్కువ అవ్వాలండి. అప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు. నువ్వు ఎలా బ్లెస్ అవుతావు? దేవుని విషయంలో నువ్వు బాగా ముందు ఉండాలా. దేవుడు అంటే నాకు దేవుడయ్యా, దేవుడు లేకుండా నేను ఏం చేయను, అసలు ప్రార్థన చేసుకోకుండా నేను రాను, అసలు చర్చికి వెళ్ళకుండా నేను రాను, ఏందన్నా చెప్పు నేను రాను, నాకు దేవుడు కావాలి. దేవుడు అని నువ్వు గనక దేవుడితో ఉంటే ఆ మొదటి ప్రేమ నువ్వు అనుభవించే విషయంలో ఉండాలి. ఎక్కడ పడిపోయావో ఒకసారి ముందుకు రా. ఇంకొక మాట చూద్దాం. ఇదే 2nd chapter verse 10, 10వ వచనం. ఇదిగో మీరు శోధింప అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును. ఈ అమ్మాయి ఎప్పుడు చదువుతుంది? దేవుని స్తోత్రం. క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. మరియమ్మ గారి పేరు పెట్టాడు మనలాంటి సత్యప్రకాష్ ఒక ఆమెకి. నేనే యేసుప్రభుని తల్లి నందు, అంతే, నేనే కన్నాను, లేకపోతే అయ్యగారు నాకు మరియమ్మ ఎందుకు పెడతారు అంత. అన్నిట్లో ముందే ఉంటుంది. మరియమ్మ గారు టీ కోసం ప్రార్థన చేస్తారు, మరియమ్మ గారు ముందుకు వస్తారు, మరియమ్మ గారు అలాంటి మరియమ్మ గారు భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఏకాకి ముసలమ్మ. ఇలాగే మీ ఊర్లో ఉన్నట్టు చిన్న ఇల్లు, పైన తాటాకు గుడిసె, ఒక పెట్టె, ఒక చాప, కొన్ని బట్టలు అని ఉన్నాయి. ఎండాకాలం వచ్చింది. మరియమ్మ గారు ఇంటికి తాళం వేసి పనికి వెళ్ళారు, కరువు పనికి వెళ్ళారు. కరువు పనులు ఉంటాయి కదండి, ఇలా చిన్నగా వెళ్ళి ఇలా అని వచ్చేస్తారు కరువు పనులు తెలుసా మీకు? చాలా బాగుంటాయి కరువు పనులు. ఇలా వెళ్ళటం, అవన్నీ మోసుకొని వెళ్ళటం, మళ్ళీ మోసుకొని రావటం, ఇదే కరువు పని. అక్కడ ఇలా అంటారు, వాడేదో మచ్చరేస్తాడు, అని పట్టుకుంటారు. బ్యాంకులో ఎన్నో పడితే వస్తే ఆయన ఇష్టం, పెద్ద ఆయన ఇష్టం. సరే కరువు పనికి వెళ్ళి ఇలా అంటుంటే ఫోన్ వచ్చి ఎవరో వచ్చారు. అమ్మా మరియమ్మ, అయ్యా నీ ఇల్లు కాలిపోయిందమ్మ. ఇల్లు కాలిపోయిందా? మొత్తం కాలిపోయినాయా అంది. ఇంకేమైనా కాలిపోవడానికి పెట్టే కదా, మొత్తం కాలిపోయింది. అమ్మో అనుకుంటూ వచ్చేసింది. అందరు అన్నారు చర్చివాళ్ళు, ఫస్ట్ చర్చికి వెళ్తుంది మరియమ్మ గారు పేరు పెట్టారు, ఆ వీళ్ళు కాలిపోవటం ఏంటి, దేవుడికి న్యాయం ఉందా అన్నారు. శ్రమ రాదా, కష్టం రాదా? ఆ పాట మీకు వచ్చో రాదు? కీడు వెనుక మేలు దాచిన దేవుడా నీకే నా వందనాలయ, నష్టం వెనుక లాభం దాచిన దేవుడా నీకే నా వందనాలయ, అపజయాలలో విజయమునిచ్చిన విజయశ్రీ దేవునికి స్తోత్రం. ఇంత నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎవరో డమ్డమ్లు ఆడిస్తున్నాడు అంతే. నాకు ఈ పరిస్థితిని బట్టి పాట వస్తున్నా కానీ నేనేం పాటగాని కాదు, గొంతు బాగాలేదు నాది. కష్టం వచ్చింది, ఇల్లు కాలిపోయింది. పెట్లో అన్నిటికంత ముందు చూసింది బైబిల్ కాల్లా. దేవుని స్తోత్రం చెప్పండి. మొత్తం బట్టలు కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి, మొత్తం చెన్నీళ్ళు కదా, మొత్తం పడిపోయింది అంతే. బయట కూర్చొని ఆడవట్లా, బైబిల్ చూసుకొని అటు ఇటు చూసుకొని. ఇక అందరికి కబుర్లు వచ్చినాయి. మన ఊరిలో మరియమ్మ గారి ఇల్లు కాలిపోయింది అన్నాడు. ఎమ్మెల్యే గారు వచ్చేసాడు. మదిపాటి వెంకట, ఈయన కాదులేండి, వేరే ఎమ్మెల్యే. ఆయన వచ్చాడు. అమ్మా ముసలమ్మా, ఏంటమ్మా ఇల్లు కాలిపోయింది. ఎవడెక్కడ తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ, అందరూ ఎంఆర్ఓ రండి, ఏమకి ఈ జాగాలు 5 సెంట్లో బిల్డింగ్ కట్టండి అన్నాడు. అంతే, బిల్డింగ్ కట్టేయండి అన్నాడు. ఎవడో సత్యప్రకాశ్ లాంటి ఆడేళ్ళు వెళ్ళి బట్టలు, చీరలు, దుప్పట్లు, గిన్నెలు, బియ్యం, మొసలు ఏం చేసుకోండి. 2 సంవత్సరాలు సరిపోయి వచ్చేసినాయి అన్నీ. గుడిసె కాలిపోతే బిల్డింగ్ వచ్చింది. కీడు వెనుక మేలు దాచిన దేవుడు. కష్టం వస్తుంది, తట్టుకో, నిలబడు. నీకు 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండాలా. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు దేవుడి మీద నిజంగా దేవుడే ఉంటే నాకెందుకు ఈ కష్టాలు అబ్బా. నేను అసలు ఒక్కసారి అన్నమ్మ ఆదివారం మానానా, నాకే క్యాన్సర్ వచ్చింది ఏంటి, ఆడకు రాలేదేంటి? నీకే వచ్చుద్ది, ఆడకు రాదు.
నాకే క్యాన్సర్ వచ్చింది ఏంటి, వాళ్ళకి రాలేదేంటి? వస్తుంది, నువ్వు రమ్మని చెప్పు. నీకు వచ్చింది అంటే నీకు మేలు, కీడు వెనుక మేలు. గుడిసిపోయింది, బిల్డింగ్ వచ్చింది. యోబు గురించి తెలుసండి, ఎన్ని కష్టాలండి. చదివారండి? పుట్టిన 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారండి. రోజుకు ఒకటి రావడం కాదు. 7 కొడుకులు, 3 కూతుర్లు. వాళ్ళ అన్నయ్య ఇంటి కింద, బిల్డింగ్ కింద డైనింగ్ టేబుల్ మీద అన్నం ఏంటంటే బిల్డింగ్ కూలిపోయి చచ్చిపోయారు. ఆస్తి పోయింది. యోబుకి నడినెత్తు నుంచి అరికాలు దాకా ఖాళీ లేకుండా కురుపులు వచ్చినాయి. 120 రకాల క్యాన్సర్ వచ్చింది యోబుకి. 120 టైప్స్ ఆఫ్ క్యాన్సర్. 1-2 క్యాన్సర్లు, ఒక క్యాన్సర్ వస్తేనే మెలికలు తిరిగేస్తారు. ఎన్ని రకాలు వచ్చినాయి యోబుకి? తల నుంచి కింద దాకా ప్యాంటు చొక్క వేసుకోలేక గోసిగుడ్డ పెట్టుకొని ఇంటి ముందు బూడిద పోసుకొని బూడిదలో చిల్లపెంకు పెట్టి ప్రవ్వా 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 ప్రవ్వా. అబ్బబ్బబ్బా, ఏంటండి శ్రమలో కూడా భార్య వచ్చి ఇంకేం దేవుడయ్యా, ఇంకేం దేవుడు, ఇంకేం దేవుడే. మీకు మంచి మంచి గొంతులు ఆడవాళ్ళకి ఇచ్చింది ఇంకేం దేవుడు అంటానికి కాదు. దేవునికి స్తోత్రం చేసి దేవుణ్ణి ఘనపరచడానికి ఇచ్చాడు. మీ అందచందాలు, మీ గొంతులు అన్నీ కూడా దేవుని దూషించమని కాదు. ఏమన్నాడండి యోబు? తిట్టాడా? మూర్ఖురాలు మాట. ఎందుకు? దేవుడు మనకి అన్నీ ఇస్తే ఆహా దేవుడు, ఓహో దేవుడు, నా 2 పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇదంతా నాదే, ఈ నల్లజరలో నాకన్నా ఎవడు గొప్పడు, అన్ని చోటు దేవుడు నాకు ఇస్తేనేమో ఆహా దేవుడు, ఓహో దేవుడు. తీసుకుంటే యెహోవా ఇచ్చిన ఏమన్నాడు యోబు? పుడతా తెచ్చా నా 10 మంది పిల్లల్ని, పుడతా నాకు భార్య వచ్చిందా, పుడతా గొర్రెలు మేకలు ఇంట్లో అన్నీ వచ్చాయా, ఇచ్చాడు, తీసుకున్నాడు. నాకేంటి, ఇచ్చిన ఆయన తీసుకున్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా నామమునకే. శ్రమ వస్తుంది, తట్టుకో. శ్రమ రాదు అని లేదండి. యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రాన జ్వరం రాదు అని లేదు. వచ్చేస్తుంది జ్వరం. వస్తుందా రాదా? వస్తే ఏం చేయాల? అమ్మో అమ్మో అని అందరిలాగా భయపడిపోతాం. జ్వరం వస్తే మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం నాటుకోడి కోసుకొని పులుసు తినాలా, ట్యాబ్లెట్లు వేసుకోవడం కాదు. షుగర్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలండి? పొద్దున లేచి వాకింగ్ చేయకూడదు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలా. అసలు నాకు ఇప్పుడు షుగర్ ఉంది 18 ఏళ్ళ నుంచి, అసలు ఏం వాకింగ్ చేయండి నేను. ఎవడాడు వాకింగ్ చేయను? వాకింగ్ చేసేవాళ్ళు లారీలు కూడా గుద్దుతున్నాయంట, చచ్చిపోతున్నారంట ఒక్కొక్కరు. మీ నలజర్లో పెద్ద వాకింగ్ ట్రాకే పెట్టాడు ఆయన. బాబురాజు గారు ఎవరో ఆయన ఉంటాడు ఇక్కడ చేశానండి 2 ఏళ్ళు. నేను 2 ఏళ్ళు ఏయిగా చేసిన. షుగర్ వస్తే వాకింగ్ చేయి, మాక ప్రార్థన చేయి. షుగర్ వస్తే ఒక లడ్డు తిను. కట్టికి పచ్చివండి అదేంటో, కానీ లడ్డు అంటే పడదు, మామిడికాయ అంటే పడదు, మైసూర్ పాకం అంటే పడదు. ఎవడు తింటాడు మరి? అయ్యగారు నాకు షుగర్ అండి అని నీ రోగాన్ని బయట చెప్తావా? అందరు నాకు టీ అవండి, అయ్యగారు మీకు టీ షుగరే, ఏమా నాకు షుగర్ తక్కువ అనుకో, మీకు షుగరా అంటాడు. అది నా జబ్బు ఆడు చెప్పటమే టీ కొట్టోడికి. ఇది ఎక్కడన్నా న్యాయమా? నాకున్న జబ్బులన్నీ వాడు చెప్పేస్తేగా, ఇదే పని నాకు. కనుక కిడ్నీ బాధ ఉందయ్యా, నడలేకపోతున్నానయ్యా అని చెప్తావా? శ్రమ వస్తుంది, ఏం చేయాలా? ఏమన్నాడు? మరణం వరకు. చర్చికి వస్తే శ్రమ వచ్చింది, నాకు ప్రార్థన చేయకపోవడంలో శ్రమ వచ్చింది. అయ్యగారు మా ఇంటికి విజిటింగ్లు రాలేదు, మా పాస్టర్ గారిని అయితే ఇదే గోల. మా ఇల్లు దాటి వెళ్ళిపోతున్నారు అమ్మవారు, మా ఇల్లు దాటి వెళ్ళిపోతున్నావు. వచ్చినట్టయితే ఎట్టుండేది? నువ్వు ప్రార్థన ఎందుకు చేసుకోవు? ఎప్పుడు అమ్మగారి ప్రార్థనేనా? నీ ప్రార్థన ఏది? అన్న ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు, అవునా కాదా? నీకు పిల్లలు పుట్టాలంటే ఎవరు ప్రార్థన చేయాలా? నువ్వు చేసుకోవాలి. నీ ప్రార్థన ఏది? శ్రమ వస్తుంది, నిలబడు. ప్రభు అన్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు. యోబుకి వచ్చింది, యేషేపుకి వచ్చింది, దానియేలుకి వచ్చింది, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు వచ్చింది. నేను ఇంకా లోనకి వెళ్తే టైం సరిపోదు నాకు. అందరు నిలబడ్డారు, అందరు జయించారు, ప్రభువుని మహిమపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. 3వ మాట, ఇదే 2వ అధ్యాయము
25 వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నది. పడకూడదండి. నేను నిలుచొని ఉన్నాను అని అన్నవాడు పడకూడదు. దేవుళ్ళ ఉన్నాను అన్నవాడు పడకూడదు. ఒక ఆమె రోడ్డు పక్కన కళ్ళు అమ్ముకుంటూ ఉంటుంది. ఎవరో మీలాంటి వాడు సువార్త చెప్తే నమ్ముకుంది యేసుప్రభుని. కళ్ళు గిల్లు డబ్బా గిబ్బా ఆ కొండ గిండ పక్కన పడేసి యేసుప్రభుని నమ్ముకొని బైబిలు పాటల పుస్తకం కొనుక్కుంది. మంచి గొంతు, పాటలు పాడుతూ ఉంటుంది. శృతి చేసి నేను పాడను, ఆ పాట పాడతంటే ఇక శృతి లయలు మనందరం వెనకలు తిరగాల్సిందే, అంత బాగా పాడుద్ది. 3 సంవత్సరాలు యేసుప్రభులో ఉంది. 4వ సంవత్సరం వదిలేసి మళ్ళీ కళ్ళు కొండకి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏంటమ్మా మళ్ళీ వచ్చు అంటే 3 ఏళ్ళు వెళ్ళా, ఏదోలే మళ్ళీ వచ్చా. అమ్మ పడిపోయింది, నిలబడలా. ఎందుకు పడిపోయిందో ఎవరికి తెలియదు. సాతాను ఎప్పుడు పడేస్తాడో కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, నిలబడాలా. ఎఫ్ఎస్సీకి రాసిన పత్రికలో ఉంటుంది, మీ నడుమునకు, అవన్నీ మీ తర్వాత చదువుకోండి. ఎఫ్ఎస్సీ 6 అక్కడ మీరు గట్టిగా కొన్ని మాటలు చదవండి, స్పీడ్గా చదివేవాళ్ళు. 6:14 నుంచి కొన్ని చదవండి. మీ నడుమునకు సత్యమైన జట్టు కట్టుకోవాలి, తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తను జోడు, నిలవబడుడి. విశ్వాసమును డాలు పట్టుకోండి. మరియు రక్షణను ఏది పెట్టుకోవాలి? శిరస్త్రాణం అంటే ఏంటండి? పైన తలకేనా తమ్ముడు? శిరస్సు అంటే తల, కిరీటం పైన అది పెట్టుకోవాలి. మొత్తం పెట్టేసుకోవాలి. నిలబడాలి, రారా అనాలి అంతే. ఎవరిని? సాతాను గాడిని. రారా. అసలు సాతాను గాడిని ఎప్పుడన్నా రారా అని అడిగారా? భయమా? అమ్మా, నేను వాడిని ఇన్వైట్ చేస్తూ ఉంటా, రారా నాకు శాతపడి చేస్తే చేయమని అడిగి. నేను నిజం శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగం చేసేటప్పుడు ఆమె శాతపడి చేసి నా ఎంట్రుకలు అవి తీసుకెళ్ళిపోయి శాతపడి చేసి నిమ్మకాయ పెడితే అందరూ అన్నారు, మీ నిమ్మకాయలు మీ ఎంట్రుకలు మీ శాతపడి. నా బండి 3 చుట్లు తిప్పేదాన్ని, చుట్టూ ఎక్కిచ్చా. యేసుప్రభు గొప్ప, ఇది గొప్ప తేలిపోవాలి. ఎవడు శాతపడి చేసినోడు ఎవడు రావాలి ఇప్పుడు అని దాని చుట్టూ తిప్పే. మీకు తెలుసో లేదో, నాకు ఏం కాలే. అందరూ అన్నారు రక్తం కక్కుకొని చచ్చిపోతాడు అన్నారు. చేసినోడు రక్తం కక్కుని చచ్చాడు బతికాడు, నా తెలియదు కానీ నాకైతే ఏమీ కాల. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, భయపడితే దేవుడిని నమ్ముకోలేం. ఏం చేయాలా? గట్టిగా నిలబడాలా. ఏ మాత్రం అస్సలు పడకూడదు. సాతాను కూడా పడేస్తాడు. ఏ మాత్రం నిలబడినీడాడు, మందిరానికి రానీడు. పడుకోమంటాడు. పడుకో. నువ్వు రాత్రి ఇప్పటి నుంచి వెళ్ళు, 9:30కి తమ్ముడు వదిలిపెడతాడు, 10ంటికి వెళ్తావు, తింటావు, 1 గంట ప్రార్థన చేసుకో అని ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. సైతాన్ గడే అంటాడు, ఇప్పుడు దాకా అక్కడే ఉన్నావుగా, ఇంక మళ్ళీ గంట ఏంటి, పడుకో. బెడ్ కనపట్లా అంటది. నువ్వు ఎవరిని గెలిపిస్తావు? నిజంగా చెప్పు. సాతాను గాడే గెలిపించి టక్కమంటే ఎక్కి హాయిగా ఎంత బాగుంది. సాతాను గంట పడేస్తావా? గంట చేస్తా, 10 to 11 చేసాక నేను లేపుతా అంటావా? నువ్వెందుకంటావు? నువ్వు అంటావా? నేను వింటానా? ఆయన వింటాడా? దేవుణ్ణి ఓడించాలా? మనం నిలబడాలా? పడిపోవాలా? నీ గంట ప్రార్థన వినండి. ఒక మాట చెప్తున్నా, దేవుని నమ్ముకున్న మన జీవితంలో మన ప్రార్థనకు అప్పుడుకప్పుడే జవాబు వస్తుంది. ఇన్స్టెంట్ మిరాకిల్ వస్తుంది. నమ్మినోడు దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిలబడాలా, పడిపోకూడదా. అసలు నన్ను పడేసి వద్దామని దానికి ఛాలెంజ్ విసరాలా. ఏలియా అన్నాడు, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, తేల్చుకున్నారండి అన్నాడా? తమ్ముడు బయటికి పెట్టువా, బాకాలు పెట్టువా, ఉండవుగా. 450 మంది, ఈయన ఒక్కడే. వాళ్ళు ఎంతమంది? బయలు ప్రవక్తకి 450, 450, ఈయన ఒక్కడే తేల్చుకున్నారండి. ఒక్కడు ఛాలెంజ్ చేశాడు, నిలబడ్డాడు. నా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప. ఈ కందకాల్లోకి
ఈ మాంసం ఉడికించడానికి అగ్గిపెట్ట లేకుండా నిప్పు రావాలి. మీ దేవుడు గొప్ప అయితే మీరు పిలవండి, నా దేవుడు గొప్ప అయితే నేను పిలుస్తా, ఛాలెంజ్ అన్నాడండి. ఫస్ట్ వాళ్ళకే టైం ఇచ్చాడు, వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఏమని? వాళ్ళ దేవుడు నిప్పు లేకుండా, అగ్గిపెట్ట లేకుండా నిప్పు రావాలి. వీళ్ళు స్టార్ట్ చేశారు. ఏమని? వాళ్ళ దేవత పేరేంటి? బైలా 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 బైలా. ఏలి అన్నాడు, దూర ప్రయాణం వెళ్ళాడేమో, గట్టిగా పిలువంటే రా బైలా రా బైలా రా బైలా రా బైలా రా బైలా రా బైలా రా బైలా. మళ్ళీ ఏలియా అన్నాడు, నిద్రపోతున్నాడేమో, గట్టిగా లేపండి, లే బైలా లే బైలా లే బైలా లే బైలా లే బైలా లే బైలా. అయిపోయిందా సరుకు అన్నాడు. ఆరిపోయింది సరుకు, ఇంకోటి రావట్లేదు, నిప్పు రావట్లా, ఆడు రావట్లా, మాకు రక్తాలు గారుతున్నాయి, కొట్టేసుకుంటున్నారు అంతే. ఏం కొట్టుకుంటున్నారా బాగండి మీరు? అయిపోయిందా? అయిపోక ఏమైందండి, అరిసి నొప్పు ఇంత లావుడు. ఒక పక్కన ఉండండి మీ అందరూ. ఈయన గట్టిగా అరిశాడా? ఏం చేశాడు? ప్రార్థన, ప్రభువా పైనుంచి నిప్పు. అనేక సార్లు నా ప్రార్థన వింటున్నావు, ఇప్పుడు కూడా నా మనవి ప్రార్థన చేస్తున్నాడో లేదో, ఆకాశము నుంచి నిప్పొచ్చి పడిందండి అగ్ని గంధకాల్లోకి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిలబడితే అద్భుతాలు చూస్తావు, పడకూడదు. బాప్తీసం తీసుకుని నిలబడే ఉండాలి, గట్టిగా నిలబడాలి. ముందు గట్టిగా నిలబడటం అలవాటు అయితే రక్షణ నిలబడతావు, అన్నింటిలో నిలబడతావు. అసలు నువ్వు వంగటం అలవాటు అయితే వంగిపోతూ ఉంటావు. ఇక ఒక ఆమెకి వంగిపోయింది, సైతాన్ గడు వంచేశాడు, 18 ఏళ్ళ వంచేశాడు. వంగకూడదా, స్ట్రైట్గా ఉండాలా. ముందు స్ట్రైట్గా ఉంటాం నేర్చుకోవాలి మనం. వంగిపోతావంటే వాడు వంచేస్తాడు, పడగొట్టేస్తాడు. నువ్వు నించోవాలా. ఏమన్నాడు ఇక్కడ? చదవండి అన్నమాట. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరు నిల్చున్నారో ఎవరు నిల్చోలేదో చూస్తూ ఉంటాడు, ఎవరు భక్తిలో ఉన్నారో ఎవరు భక్తిలో లేరో చూస్తూ ఉంటాడు. ఏమండి, సావుకులకి మాకు అర్థమవుతుందండి ఎవరు భక్తిలో ఉన్నారు, కానీ మేము అనం. ఇంకా మీరు ముందుకు రావాలని ఆశపడతాం సేవకులు. మాకు తెలుసు చర్చిలో ఎవరు భక్తిలో ఉన్నారో ఎవరు భక్తి. ఇప్పుడు కనుక ప్రభు వస్తే ఎవరు ఎత్తబడతారో ఎవరు ఎత్తబడరో, ఎవరు ఎంత విశ్వాసంలో ఉన్నారో, ఎలా నిలబడ్డారో, పాపాలు ఎలా పోగొట్టుకున్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో అన్నీ తెలుసు. కానీ మేము అనం. ఏం చేస్తామంటే వాళ్ళు కూడా వీళ్ళకిలాగా తయారు చేయడానికి ఇష్టపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. మేమేమనమండి, దేవుడు ఇచ్చిన సంఘం ఇది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి మమ్మల్ని కాపర్లుగా పెట్టాడు. మేమెవడం తీర్పు తెచ్చడానికి? నువ్వు అలాగా. కానీ మాకు అర్థమైద్ది ఎవరున్నారు, ఎవరు ఎలా ఉన్నారు, నిలబడ్డారా, పడిపోయారా, ఏం చేస్తున్నారు అర్థమైపోద్ది. గట్టిగా నిలబడాలి. ఎన్నైనాయి? 1 2 3 అయినగా. ఇంకొకటి 2 చెప్పి ముగిచ్చేస్తా, నా టైం అయిపోయింది. పైపైన చెప్పేస్తాను. తమ్ముడు నాకెళ్ళి చూస్తున్నట్టు అన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎక్కడ? 3 ఈ 2 మాటలు నేను వివరించను, మీకు చెప్పేసి నేను ముగిచ్చేస్తా. 9:15 అయిపోయింది. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను ఉండిన మేలు. ఏవండి, చల్లటి స్థితి అయిపోయింది, ఇప్పుడు వెచ్చగా ఉండాలా దేవుల్లో. చల్లగా అంటే అటు నుంచి ఇటు వచ్చావు దేవుడి దగ్గరికి, వెచ్చగా ఉండాలా. వెచ్చగానైనా ఉండాలా, లేకపోతే చల్లగానైనా ఉండాలి. ఇందా నేను చెప్పేది కదా, ఆమె దేవుళ్ళో ఉంది, పోయింది కళ్ళు అమ్ముకుంటుంది. కళ్ళు అమ్ముకున్న ఆమె దేవుళ్ళలోకి వచ్చింది, మళ్ళీ వెళ్ళి పోతే పని. కానీ అటు ఇటుగా ఉండకూడదు. అటు ఇటుగా నులివెచ్చగా ఉంటే దేవుడు ఉమ్మివే ఉద్దేశిస్తాడు, అంతే. ఊసేస్తాడంతే. నువ్వు నాకు వద్దంటాడు. దేవుడు కనుక ఊసేస్తే మన పరిస్థితి ఏంటండి? ఎవడనకన్నా ఏదైనా జరిగితే ఏమంటావు తెలుసా? టైం అయిపోయిందండి, అయ్యో ఆ లారీ లేకుండా ఈ పిల్లోడు వెళ్ళకుండా ఉంటే. ఆపు చూద్దాం, మరి ఆపు చూద్దాం. పిల్లోడిని ఆపు, లారీని ఆపు.
నీ వల్ల నా వల్ల అవుతుందా? ఉమ్మివేయ ఉద్దేశించుతున్నానంటే దేవుని సన్నిధిలో ఎంత బాగుండాలండి, వెచ్చగా ఉండాలండి. నిన్ను చూసినోడికి నిన్ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. అస్సలు ఏమండి, ఒక ఆయన గురించి చెప్పనా? ఎలీషా చచ్చిపోయాక సంవత్సరం తర్వాత అక్కడ ఆయన ఒక శవం తీసుకెళ్ళి ఆ శవం దగ్గర పెడితే శవం ఏమైంది తెలుసండి? అద్భుతం అది, 14వ అద్భుతం. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 చేశాడు. ఎలీషా చచ్చిపోయాడండి, శవాన్ని పెట్టేశారు. ఈయన శవం పక్కన, ఈయన చచ్చిపోయిన సంవత్సరం తర్వాత ఒక శవం చచ్చిపోతే దాని పక్కన పెడితే ఆ శవానికి ఆయన తగిలి లేచాడు. ఏం వెచ్చకుండా, ఏం ఆత్మ అండి. శరీరం కాదు ఇక్కడ కావాల్సింది, ఏం కావాలా? ఆత్మ. శరీరాన్ని పక్కన పెట్టాలా, ఆత్మ. ఏమండి, నాన్ వెజిటేరియన్లు ఏమి ఎక్కువ తినకూడదండి. మేక మాంసం, కోడి మాంసం, దుప్పి మాంసం, కోడిగుడ్లు ఇది తినేస్తే ఇంకా వెచ్చగా ఉన్నాం. ఆత్మ పని చేయదు. ఇక ఆత్మ పని పొయ్యి మీద పెట్టకుండా ఒక కూర ఉందండి, పచ్చి పులుసు, 10 రూపాయలు అయిపోతుంది. 10 రూపాయలు. నేను ఎప్పుడు తినలేదు నేను. అది తింటే నీకు బాగా, నువ్వు వెచ్చగా చక్కగా ప్రార్థనలో ఆత్మలో బాగుంటావు. నన్ను 7వ తరగతిలో మా మాస్టర్ కొట్టాడు. ఒకటే ఏదో అనమంటే ఓవట్టి, ఒరే నీ నాలుగేంటి అంతలా నేను తింటున్నాడు మాంసం అన్న, అంతే. రేపు నుంచి తిన్నావా అన్నాడు. అదే రోజు మానేశా. ఇప్పుడు తిన్నా నేను ఏట మాంసం. మా ఇంట్లో ఏట మాంసం తేమా అసలు. మా ఇంట్లో చికెన్, అది కొద్దిగా బిస్కెట్ లాగా మా పాస్టర్ గారు వండితే తింటాం అంతే. మరి ఇంతలో మొక్కలంటే మా భయం. నాన్ వెజిటేరియన్ తినకుండా వాక్యాన్ని తినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వెచ్చగా ఉంటాం. నోరు తెరిస్తే దేవుడు మాటలు ఉండాలి. నోరు తెరిస్తే జోకులు, పోకిరి మాటలు, పిచ్చ మాటలు, చెల్లినేమో ఒకలాగా, మరదలు ఇంకొకలాగా, ఎవరైనా అన్నం వండుతుంటే నీ చెయ్యి అంత బాగుందమ్మా, నీ వంట అంత బాగుందా, పిచ్చి మాటలు. ఎలా వెచ్చగా ఉంటావు? ఎలా వెచ్చగా ఉంటావు? దేవుళ్ళో ప్రభు కోరుకుంటాడు, నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావా? ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ఈ రోజు నుంచి ప్రభా నేను నులివెచ్చగా ఉన్నాను, ఆయన వెచ్చగా ఉంటాను ప్రభా అని ఒక తీర్మానం తీసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరి మాట, నేను జయించి 21 నేను జయించి నా తండ్రితో కూడా